నీ దేహమునకు ఆరోగ్యం, నీ ఎముకలకు సత్తువ కలుగును. ఈ వాక్య భాగాన్ని గమనిస్తే దేహమునకు ఆరోగ్యము అంటే కొన్ని వైద్యులు, కొంతమంది డాక్టర్లు, కొంతమంది మెడిసిన్స్ ద్వారా జరగని స్వస్థతలు ఆయన చేస్తాడని అర్థం. ఏ అనారోగ్యంతో నువ్వు బాధపడినా నీ అనారోగ్యముల నుంచి నువ్వు విడుదల పొందుతావు. ఎందుకంటే ఆయన వ్యాధులను నిర్మూలన చేసే దేవుడు, ఎటువంటి అనారోగ్యాన్ని తీసివేసే దేవుడు. నిన్ను ఈ ఉదయకాలం నేను స్వస్థపరచాలని చూస్తున్నాడు. నీ ఎముకల్లో ఉన్న సత్తువ లేని నీ ఎముకలకి సత్తువ అంటే బలము లేని నీ ఎముకలకి బలమును అనుగ్రహిస్తాడు. నీకే కాదు, నీ కుటుంబస్తులకైనా సరే, ఎవరికైనా కానీ ఆయన ఆరోగ్యమును, బలమును, శక్తిని దయచేస్తాడు. నీ కుటుంబం పట్ల దేవుని ప్రణాళిక ఉంది, దేవుని ఉద్దేశం ఉంది. నువ్వు అంతే అనారోగ్యంలో కూరుకుపోవు, లెగుస్తావు, మళ్ళీ ముందుకి కొనసాగించబడతావు. నీతో మాట్లాడుతున్న దేవుడు పరిశుద్ధ ఆత్మదేవుడు. పరిశుద్ధుడా, వాక్యం ద్వారా మాట్లాడేందుకు మీకు స్తోత్రాలు. నీ బిడ్డలు ఎవరు అనారోగ్యాలతో బాధపడుతున్నారో వారిని ముట్టి స్వస్థపరిచి బాగు చేయమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్.